ఈ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు రెండు కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పనిచేసినటువంటి కార్యకలాపాలు మీ అందరికీ తెలియదు కాదు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి రాష్ట్ర ప్రజల మొత్తానికి దేశ ప్రజల మొత్తానికి సరిపోయేంత రీతిలో లేదు. ఈ సరిపోయేంత రీతిలోకి ఆహార ధాన్యాలు రావాలి అని అంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు బాగా పెరగాలని కూడా కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి క్రమంలోనే ఈ దేశంలో కొద్దిమంది చేతుల్లోనే భూమి నిక్షిప్తమై ఉంటే ఆ భూమిని వ్యవసాయం చేసి అనేక మందికి పంపిణీ చేసి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి నాంది పలకాలనేటువంటి ఆలోచనతో భూ సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున దేశంలో భూ పంపిణీ చేసి రైతుల్ని అనేక మందిని కొన్ని లక్షల మందిని రైతులు చేసినటువంటి దృష్టాంతం కూడా మనందరికీ తెలిసింది. భరతమాత నుదుటి పైన ఉదయించిన కిరణమమ్మ ఇందిరమ్మ ఇందిరమ్మ మా ఇంటి దీపం నువ్వమ్మ ఇందిరమ్మ ఇందిరమ్మ నిన్ను మరువలేమమ్మ ఇందిరమ్మ ఇందిరమ్మ మా ఇంటి దీపం నువ్వమ్మ ఇందిరమ్మ ఇందిరమ్మ నిన్ను మరువలేమ.